హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పండు హోమ్ థింగ్స్కి వెల్కమ్ అండి. ఈరోజు నేను పల్లి పట్టి చేయబోతున్నానండి. ఈ కప్పుతో 2 కప్పులు పల్లీలు తీసుకున్నానండి. ఇదే కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకోవాలండి. ప్రస్తుతానికైతే పల్లీలు వేయించుతున్నానండి. దోరగా వేయించుకోవాలండి, సన్న సెగ మీద. పోకుండా పల్లీలు ఇలా వేయించుకోవాలండి. ఇవి చల్లారి పెట్టుకుని పొట్టు తీసుకుందాము. ఈలోగా మనము ఇదిగోనండి 2 కప్స్ బెల్లం అండి. కళాయి పెట్టుకొని బెల్లము కొంచెం కరిగించుకుందామండి. అండి ఇప్పుడు దీంట్లో నలకలు ఏమన్నా ఉన్నాయేమో, ఇసుక కానీ అలాగా లేకోకుండా దీన్ని వడపోసుకుందామండి. కొంచెం చూడండి ఎంత డస్ట్ వచ్చిందో లేదో ఒకసారి మళ్ళీ చూద్దామండి. స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. ఇది పాకానికి వచ్చింది, ఒకసారి చూద్దాము. వచ్చిందండి. ఇప్పుడు మనం పల్లీలు పోసుకొని తిప్పుకుందామండి. యాలక్కాయలు మన ఇష్టం అండి, అవసరమైతే వేసుకున్నాం, లేకపోతే లేదు. నేనైతే వేయట్లేదండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇక్కడ నెయ్యి రాసుకున్న ప్లేట్ పెట్టుకున్నామండి. ఇందులోకి మనము వేసుకుందాము. ప్లేట్లో వేసుకుని ఇలాగ చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత మనం అచ్చు తీసుకోవడమే. చల్లారిన తర్వాత చూద్దాం. పల్లి పట్టి రెడీ అయిపోయిందండి. చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో. ఇది పేపర్ తీసేసుకొని చూడండి. ఇది పల్లి చిక్కీ కాదండి, పల్లి అచ్చండి. ఇది గ్లాసీ టైప్గా రాదు, ఇలా వస్తుందండి. మెత్తగా బాగుంటుంది తినడానికి. మీకు కనుక నచ్చినట్లయితే పండు హోమ్ థింగ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.